అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ్య నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరియలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియకు వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చొని పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకముల మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేను ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బావుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందునా నేను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరునొద్దకే పోవుదు అని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకొనుటకు కైసరియకు వచ్చిరి. వారు అక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఏమనగా, ఫేలిక్స్ విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకొనిరి. అందుకు నేను నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గుర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషుని అయినను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమీయు చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేనట్టి వాదముల విషయమై ఏలాగున విచారింపవలనో ఏమీయూ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకొనినందున నేను అతనిని కైసరునొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను.